హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు మన నగిరి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఉంది కదా రోజమ్మ. ఆమె ఆమెకేదో కొంచెం సంస్కారం అనేది అడ్డొస్తుందంట. ఏం అడ్డొస్తుందో తెలుసుకునే ముందర నేను మన వాళ్ళందరినీ కోరేది ఏంటంటే, ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్తే, ఈ వీకెండ్ కామెంట్ ఆర్కే వీకెండ్ కామెంట్ ఉంది కదా, ఆయన ఈ మావిగని గురించి, మావిగని సపోర్ట్ చేస్తున్న వైసీపీ నేతల గురించి కొంచెం హద్దు మీరి కొన్ని అసభ్యకరమైన పదాలు మాటలైతే వాస్తవమే. అది ఆయన వాడి ఉండకూడదు. అది తప్పుడు మాటలే, నేను కాదను, నేను వాటిని సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు వాటి గురించి మాట్లాడుతూ రోజు కొన్ని పాయింట్లు మాట్లాడారనమాట. ఇప్పుడు పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆస్తులను కాపాడుకోవడం కోసం చంద్రబాబు రాసిచ్చే రోతను రాస్తూ చంద్రబాబు చెప్తున్న బూతుల్ని ప్రచారం చేస్తూ మమ్మల్ని బదనాం చేస్తున్నావు మా మీద ఇది అన్నట్లుగా ఒక పాయింట్ నెంబర్ 1 అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు ఈ బూతులు, ఈ రోత మాటలన్నీ రాసిచ్చినాడు అనుకుంటే, ఇప్పుడు మరి వాళ్ళ వైఫ్ని అసెంబ్లీలో తిట్టించారు కదా, ఆ బూతులన్నీ మరి జగన్మోహన్ రెడ్డి గారు రాసిచ్చారా? లేకపోతే ఎవరు రాసిచ్చారనుకోవాలా? వాళ్ళు అన్నోళ్ళు ఎవరో ఒళ్ళు బలుసు నోరు బలుసు మాట్లాడారు, అంతేగాని వాటికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఏముంది? లేదు కదా. అది పాయింట్ నెంబర్ 2 ఇప్పుడు మళ్ళీ ఏమంటుందంటే, వీటన్నిటిని మీ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరు, ఏవిఎన్ గారి పెళ్ళాం అయితేమి, కూతురులు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారి పెళ్ళాం అయితేమి, ఇంకా పవన్ కళ్యాణ్ గారి పెళ్ళాం అయితేనేమి, నారా లోకేష్ గారి పెళ్ళాం అయితేమి, వీళ్ళందరూ కలిసి తిట్టిస్తున్నారు అన్నట్టుగా మీరు తిట్టిస్తే మేము మీకంటే ఎక్కువే తిట్టించగలం అన్నట్లుగా అంటున్నారనమాట. మరి ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి పెళ్ళాన్ని, పవన్ కళ్యాణ్ గారి బిడ్డల్ని, చంద్రబాబు నాయుడు గారి పెళ్ళాన్ని అతి దారుణంగా మాట్లాడిచ్చారు. మరి అవన్నీ వెనకాల ఉండి భారతిరెడ్డి గారు తిట్టించారా? లేకపోతే మీకేమన్నా ఆమె స్క్రిప్ట్ రాసి ఇచ్చిందా? ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని తిట్టండి, ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని తిట్టండి, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పిల్లల్ని అసెంబ్లీలో తిట్టండి, ఈరోజు పలానా నాయకుల యొక్క బిడ్డల్ని, పలానా నాయకుల పిల్లల్ని తిట్టండి అని ఆమె ఏమైనా ఏ రోజుకి ఆ రోజు మీకేమైనా స్క్రిప్ట్ రాసి ఇస్తుందా? లేకపోతే సాక్షి పేపర్లు ఏమైనా ప్రింట్ చేసి ఆ ఒక్క ప్రత్యేకమైన పేపర్ కేవలం మీ వైసీపీ నాయకులు మాత్రమే పంపిస్తుందా? ఎందుకంటే మాటలు ఇప్పుడు వాళ్ళు ఏమి తిట్టమని చెప్పరు ఎవరిని. ఆయన ఏదో మరి ఆయనకి సర్క్యులేషన్ తగ్గిందని చేసిండో, లేకపోతే ఆయనకి జగన్ మీద అక్కసుండి ఇలా ఇది రాసిండో, మరి లేకపోతే ఆయనకి ఏమన్నా నామినేటెడ్ పోస్టులు పదవులు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వట్లేదు, నేను ఇట్లా రాస్తే వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారిని తిడతారని రాసిండో ఎందుకో మొత్తానికైతే దాంట్లో కొన్ని అసభ్యకరమైన పదాలు అయితే వాడిండు. దానికి మీరు ఉద్యమించి ఆయన్ని క్షమాపణ అడిగితే బాగుండేది, ఆ పదాలను వెనక్కి తీసుకోమంటే బాగుండేది అంతే. దానికి పోయి చంద్రబాబు నాయుడు గారి యొక్క పిల్లల్ని, నారా లోకేష్ గారి పిల్లని, పవన్ కళ్యాణ్ గారి పిల్లని, ఏబిఎన్ గారి ఆర్కే పిల్ల, అసలు మీకు ఇళ్లల్లో ఆడవాళ్ళని బయటికి తీసుకొచ్చి అనే బుద్ధి ఆ నుంచి వచ్చింది నాకు అర్థం కాలేదు. మెయిన్ ఈ రోజాకి మళ్ళీ ఇన్ని అంటది, మళ్ళీ నాకు సంస్కారం అడ్డొస్తుంది అంటది. అవునులే, నువ్వు ఈ మాట్లాడటమే సంస్కారం. నిజంగా నీ నోటి నుంచి ఇంతకంటే మంచిగా అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేము. చాలా కంట్రోల్గా మాట్లాడినట్టే నువ్వు ఇంతవరకు, అర్థమైందా? ఇంకా ఫైనల్గా ఏమంటుందంటే, ఇవన్నీ చేసినందుకు, ఇట్లాంటి తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు ఆంధ్రజ్యోతిని తగలబెడుతుంది, ఆఫీస్ని తగలబెట్టేస్తుంది అంటే. ఇప్పుడు కరెక్టే మేడం, వాళ్ళు చేసినది తప్పే, నేనేమి ఇది అనట్లేదు. మరి ఇప్పుడు సాక్షి ఛానల్ ఉంది, అమరావతి మహిళలు వేశ్యలని పెద్ద డిబేట్లు పెట్టింది కదా, మరి అప్పుడు మీరు ఎందుకు రెస్పాండ్ కాలేదు మేడం? అప్పుడు మీరు ఎందుకు పోయి సాక్షి ఆఫీస్ని తగలబెట్టలేదు మేడం? మన చూడు, ఏదంటే ఏదో నేను అనకూడదు కానీ మన కిందకు వచ్చేదాకా మంట మనకు అర్థం కాదనమాట. బయట లోకులను అయితేనేమో ఎన్ని తిట్టినా ఏం కాదని మనం అని అవుతాం. ఇంకా మళ్ళీ మీరు సంస్కారం గురించి పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తున్నారు. మీరు అసెంబ్లీలో అంటే సంస్కారం అది అప్పుడే ఆడిపోయింది మేడం. సంస్కారం కింద చీర పైకి ఎత్తి కాళ్ళు ఊపినప్పుడు అప్పుడే అడిగిపోయింది మేడం మీ సంస్కారం. నోట్లో హెరోటైస్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా అన్నప్పుడు అడిగిపోయింది మేడం మీ సంస్కారం మొగోళ్ళని. ఇంకా వద్దులేం కాదు, చండాలంగా మాట్లాడిన అప్పట్లో ప్రజారాజ్యం అప్పుడు చిరంజీవి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గురించి కానీ, వీళ్ళందరి గురించి అప్పుడే అడిగిపోయింది మేడం మీ సంస్కారం. మళ్ళీ ఇప్పుడేదో కొత్తగా మీకు ఏదో సంస్కారం ఉన్నట్టు మాకు సంస్కారం అడ్డొస్తుంది అంటున్నారు. అసలు మీరు నోరిప్పితేనే సగం జనాలు వైఎస్ఆర్ పార్టీని తిట్టుకుంటున్నారండి. మీరు అటెన్షన్ కోసం నోరిప్పి జగన్మోహన్ రెడ్డిని తిట్టడం తప్ప ఏం లేదు. మీరు సైలెంట్గా ఉంటే చాలు, ఆయన పని ఆయన చేసుకొని పోతాడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.